ఇంట్లో ఎన్ని కర్రీస్, ఫ్రై ఆర్ చారు ఏది ఉన్నా కూడా సరే ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలండి, అన్నం అలా తినేస్తాము. ఎందుకంటే ఆ పచ్చళ్ళ టేస్టే అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి పండుమిర్చి పచ్చడి మా అమ్మ నా కోసం పెట్టి పంపించింది. అది కూడా రోట్లో రుబ్బిచ్చు అనమాట. దీన్ని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా క్వాంటిటీతో పోపు పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి పచ్చళ్ళకి ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. అండ్ పోపులో కూడా పప్పులు, ఇంగువ, దాంతోపాటుగా వెల్లుల్లి కూడా వేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. అండ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ కొంపదీసి ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకున్నారు, బట్ అస్సలు కాదండి. ఇది మనకి ఫ్రై అయ్యే కొద్దిగా ఏంటంటే ఆయిల్ అని చక్క పచ్చడి అంతా పీల్చుకుని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా చాలా యమ్మీగా ఉంది అనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే ఉంటుంది. అలా ఇంకెందుకు లేటు, అన్నంలో వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే ఆహా ఆ టేస్టే వేరు కదా. ఇంతకీ మీలో ఎంతమంది డైలీ కనీసం 1-2 ముద్దలైనా పచ్చడితో తింటారు?